వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు. నిన్న మనం 2 శ్లోకాలు చూసాం. 34 వరకు చూసాం. 32, 31, 32, 33, 34 వరకు చూసాం. ఇది ఈ ఎవరైతే ఏ మనుషులైతే దీని మీద ఈ చేసే పనుల మీద శ్రద్ధను పెట్టి ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేస్తారో వాళ్ళు ఈ కర్మబంధాల నుంచి విడివడి మోక్ష మార్గంలోకి వస్తారు అనేది చెప్తూ ఇక్కడ కర్మయోగులు జ్ఞానయోగులు ద్వారా చెప్తూ మన కర్మల ద్వారా మనం నిష్కామ కర్మలు చేసుకొని మంచి పనులు చేసుకుంటూ యోగాన్ని యోగించటం మనకి ఆ యోగాన్ని పొందటం ఒక పద్ధతి అయితే, జ్ఞానులు వాళ్ళు ఎక్కువ చదువుకుని తెలుసుకుని ఆచరణలో పెట్టి ఆ విధంగా రావటం అనేది ఇంకో కర్మయోగులు జ్ఞానయోగులు. మనకి అంత వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ చదువుకుని దాన్ని ఆచరణలో పెట్టి చేసే అవకాశం మనకు తక్కువ కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చేసే కర్మలన్నీ నిష్కామ కర్మలు, అంటే మనం ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మనకు ఉద్దేశింపబడిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని శ్రద్ధాసక్తులతో చేసుకుంటూ మనం దాని మీద ధ్యానం చేసుకుంటూ అంతా దాని మీదనే ఉంచి పూర్తిగా మనం చేసుకునే పని అయితే మనం చేసుకుంటూ వెళ్తాము. అవి మనం కర్మయోగులుగా మారి మోక్ష సాధన ప్రయత్నంలో మనం చేయొచ్చు. ఆ విధంగా 2 అయితే ఇందులో ప్రతిరోజు ప్రతి క్షణం చేసే పనులన్నింటినీ మనం దేవుడికి అర్పించుకోవాలి. తర్వాత ఈ చిన్న పెద్ద వాళ్ళు వీళ్ళు అనే ఉండదు. ఎవరైనా ఈ సామాన్యులైనా చేయొచ్చు, బాగా ఉన్నవాళ్ళైనా చేయొచ్చు. వాళ్ళ పరిధిలో వాళ్ళకున్న అవకాశాలను బట్టి ఈ కర్మయోగం అనేది మనం చేసే పనులు అనేది సక్రమంగా చేసుకుంటూ ఉంటారు. ఈ అటువంటి ఆసక్తి ఇవి ఏమి లేకుండా దాకా నుంచి 2:32లో మనం ఈ ఇప్పుడు మనకి చెప్పిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో కర్మయోగం, జ్ఞానయోగం, తర్వాత మన ఈ ఆధ్యాత్మ మార్గము, నిష్కామ కర్మ, ఇవన్నీ మనం చెప్తున్నాం కదా. మనం ఏ పని చేసినా మనకు సహజంగా మనకు అలవాటైన ప్రకారం దానివల్ల ఏం లాభం, మనకి ఎందుకు చేయాలి అని చూస్తాం మన లాభం. అది కాకుండా ఇవన్నిటినీ మన భగవాన్ చెప్పిన ఈ నిష్కామ కర్మని, లేకపోతే ఆధ్యాత్మిక దారులని, తర్వాత ఈ మమకారాలను వదిలేయటం, విరక్తి తీసుకోవటం, ఇవన్నీ మనం నిత్యం చేసే పనులన్నీ నిర్మలమైన మనసుతో మనం శుద్ధిగా ఉండి శాంతంగా ఉండి ఆ ప్రతి పనిని మనం స్వామికి అర్పణ చేయటం, ఇవన్నిటినీ ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు. నేను కష్టపడి పని చేస్తే నేను ఎందుకు దేవుడికి పోయి స్వామి నీకు అర్పణ అని చెప్పాలి? నేను చెప్పను. నా కష్టంతో వచ్చింది ఇది. నేను సెల్ఫ్ మేడ్ పర్సన్. నాకు ఎవరు సహాయం చేయలేదు. నేను ఈ మొత్తం ఈ సామ్రాజ్యం, ఈ ఇల్లు, వాకిలి, భవనం, భూవంతులు ఇవన్నీ నేనే చేసుకున్నాను. కాబట్టి నేను దేవుడికి చెప్పాల్సిన అవసరం లేదు అనుకుని తిరిగే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ భగవంతునికి ప్రీతిపాత్రులు కాలేదన్నమాట. వాళ్ళు భగవంతుడి దగ్గరికి పద్ధతునికి వాళ్ళందరినీ బుద్ధిహీనులుగాను, ఇట్లాంటి వాళ్ళందరూ కాదనే వాళ్ళని, చెడిపోయిన వాళ్ళగాను మన వాళ్ళు భావిస్తారు. వాడికి బుద్ధి లేదు, వాడి దేవుడు అంటే పడదు, లేకపోతే మనం వీళ్ళందరినీ చెడిపోయారు, వీళ్ళు డబ్బు ఆశ సేపు ఇవే వీళ్ళకి ఆధ్యాత్మిక మార్గం అనేది లేదు, రకరకాలుగా మనం వాళ్ళందరినీ అంటాం. అయితే ఇందులో చిన్న సందర్భం కాబట్టి మనం అందరం చిన్నప్పటి నుంచి నేనే కష్టపడ్డాను, అప్పుడు నాకు అసలు ఏమీ లేదు, చిన్నప్పుడు మీకు కట్టుబడులకు కూడా కష్టంగా ఉండేది, తినడానికి కష్టంగా ఉండేది. ఆ స్టేజ్ నుంచి ఇవాళ నేను ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించాను, ఇంత పెద్ద సామ్రాజ్యం, ఇంత పెద్ద కంపెనీలు, ఇంత పెద్ద మంది మనుషులు, వీళ్ళందరూ నా వల్ల బతుకుతున్నారు, ఇవన్నీ రకరకాలుగా అనుకుంటారు. ఎవరి సహాయం లేకుండా మనము ఈ సమాజంలో ఎవరు ఏమీ సాధించలేము. నీకు నేనే చేసుకున్నాను అంటే దాని అర్థం నువ్వు కష్టపడి ఉండొచ్చు, కానీ నువ్వు చేసే పనులు, నువ్వు వ్యాపారం మొదలు పెట్టేటప్పుడు నీకు ఎవరో పెట్టుబడి ఇచ్చి ఉండాలి,
లేకపోతే నీకు ఎవరో సరుకులు ఇచ్చి ఉండాలి, లేకపోతే నీకు ఇంకో విధంగా ఎవరో సహాయం చేసి ఉండాలి. అట్లాగే నువ్వు పెద్ద అవుతున్న కానీ నీకు ఆ గురువులు మెంటార్లు నీకు ఎంత పని చేసేవాళ్ళు, లేకపోతే నీ వ్యాపారంలో తోడ్పడేవాళ్ళు, మార్కెట్లు ఎట్లున్నాయి చెప్పేవాళ్ళు, ఇవన్నీ ఎక్కడో చోట ప్రతి వాళ్ళు నీకు అడుగడుగున ఎవరో ఒకరు సహాయం చేస్తుంటారు. కాబట్టి నేను ఎవరో సహాయం లేకుండా నేను చేసుకున్నాను, నేను సెల్ఫ్ మేడ్ మ్యాన్ నేను అని చెప్పడంలో ఔచిత్యం ఏమి లేదు దాంట్లో. ఇంట్లో వాళ్ళకి సహాయం చేసే శక్తి లేకపోయి ఉండొచ్చు, నీ చుట్టుపక్కల బంధువులకి సహాయం చేసే శక్తి లేకపోయి ఉండొచ్చు. కానీ నువ్వు బయలుదేరిన తర్వాత నువ్వు ఇచ్చేంత వరకు, నువ్వు చేసేంత వరకు కూడా ఎవరో ఒకరి సహాయం లేకుండా నువ్వు ఇంత స్థితికి రాలేవు. అందుకని చెప్పి ఆ ఆ ఎవరు కూడా నేను నేను ఎందుకు చేయాలి నేను అని ఎవరికి ఉండవు. ప్రతి క్షణము నీకు ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు నీకు ఎక్కడో చోట తోడ్పాటును అందిస్తేనే నువ్వు ఆ స్థాయికి చేరగలవు. అది ఆ విషయాన్ని మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ అభిమానం లేకుండా ఉంటుంది అని నేను ఇంత కష్టపడి సంపాదించుకున్నాను కాబట్టి ఈ వస్తువులన్నిటి మీద, ఈ మనుషుల మీద, లేకపోతే ఈ డబ్బు మీద నాకు కోరిక ఉంది, నాకు అభిమానం ఉంది, నాకు మమకారం ఉంది, నేను ఇది వదలను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళందరూ జ్ఞానం లేని వాళ్ళు అని చెప్పి 32లో చెప్తాము. 33లో వచ్చేటప్పటికి ఎంత జ్ఞానవంతుడైనా ప్రకృతితో, అంటే మన శాస్త్రం, మనం నిన్న జ్ఞానవంతుడు అనే దానికి మనం ఏం చెప్పుకున్నాం అంటే విద్యావంతుడు అని చెప్పుకున్నాం. ఎందుకంటే జ్ఞానవంతుడు అంటే మనకు ఆల్రెడీ ఇంతకుముందు మనం అనుకున్నట్లు జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళు, వేదాలు, ఉపనిషత్తులు, ఇట్లా రకరకాల మన పూర్వ గ్రంథాలన్నీ, ఐతిహాసాలు అన్ని చదివి దాంట్లో నుంచి వాళ్ళు తపస్సులు చేసి అడవిలో ఉండి ఏది గాలి తిని గాలితోనే బతికి, నీళ్ళు కూడా తాకుండా గాలితోనే బతికి, ఒంటి కాలు మీద తపస్సు చేసి ఇవన్నీ సాధించి వాళ్ళు ముఖ్యం ఆ మోక్ష మార్గానికి వెళ్ళేవాళ్ళు అయితే, కాబట్టి వాళ్ళందరినీ జ్ఞానయోగులు అనుకున్నాం మనం. అందుకని ఇక్కడ జ్ఞానవంతులు అని కూడా మళ్ళీ చెప్తారు, అంటే విద్యావంతులు, బాగా చదువుకుని అన్నీ తెలిసి నాకు తెలియదు ఏమీ లేదు అనుకునేటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళు ఉండి కూడా ప్రకృతి చేత ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం నడుచుకుంటూ, వాళ్ళ స్వభావం ప్రకారం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఈ బంధాల నుంచి తెంచుకొని బయటకు వచ్చి దానితో యుద్ధం చేసి మళ్ళీ ఆ మోక్ష మార్గానికి వెళ్ళని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకున్నంత మాత్రాన, ఎక్కువ విద్యావంతులైనంత మాత్రాన వాళ్ళు గనక ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని గనక అనుసరించకపోతే, వాళ్ళకు కూడా ఈ నిగ్రహం అనేది గనక లేకపోతే, వాళ్ళు కూడా ఈ కర్మ బంధాల నుంచి విడిపోతే గనక ఈ ప్రయోజనం ఏమీ ఉండదు అని చెప్పి మనకు చెప్తా ఉన్నాడు. ఇక్కడ 4వ శ్లోకంలో ఇంద్రియాలన్నీ త్యజించమంటాడు. ఇంద్రియాలు స్వార్థములు, ప్రతి ఇంద్రియాలన్నిటికీ వాటికి ఒక పనులు ఉంటాయి మనకి. ఈ పంచేంద్రియాలు ఏదైతే ఉన్నాయో మనకి, అట్లాగే కర్మేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి కదా, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ రకరకాలుగా. ఈ ఇంద్రియాలన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన కోరిక ఉంటాయి. మన నాలుక ఉందనుకోండి తినటానికి గురించి ఉంటుంది, కళ్ళు ఉందనుకోండి మంచి దృశ్యాలను చూడటానికి కోరిక ఉంటుంది, చెవులు అనుకోండి మంచి మాటలు, మనకు నచ్చిన మాటలు, మంచి మాటలు కాదు, మనకు నచ్చిన మాటలు వినటానికి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విధంగా చర్మం ఉందనుకోండి, ఆ తాకేటప్పుడు ఎవరో రఫ్గా మొరటుగా తాగితే మన చర్మం ఒప్పుకోదు, అట్లాగే ఎవరైనా సున్నితంగా తాగితే మన చర్మం ఒప్పుకుంటారు. ఆ విధంగా ప్రతి మన ఇంద్రియాలన్నీ కూడా వాటికి కావాల్సినవి, వాటికి నచ్చినవి, వాటికి కావాల్సినవి కనుక వస్తే అవన్నీ సంతోషిస్తాయి. అందుకని ఈ ఇంద్రియాలన్నింటినీ, ఈ రాగద్వేషాలన్నింటినీ, ఇక ఇష్టాలు, అయిష్టాలు, కష్టాలు ఇవన్నిటిని తీసేసి అన్నిటినీ కనుక మనం ఆయనకి అప్పచెప్పాలి. ఆయనకి అప్పచెప్పకుండా ఈ రాగద్వేషాలకు లోబడిపోయి, ఇష్టాలకు లోబడిపోయి, ప్రతి ఇంద్రియానికి ఉన్న కోరికలకు లోబడిపోయి మనం ఎంత చదువుకుని ఇవన్నీ చూసుకున్న వాళ్ళకు కూడా మనం ఇవన్నిటిని చేసుకుంటే అవి కనుక మన ప్రయత్నం అనేది చేయాలి. పురుష ప్రయత్నం అంటే మన అందరం ఎవరైనా పురుషులనే కాదు, మన అందరం దాంట్లో నుంచి, ఈ బంధాల్లో నుంచి, ఈ ఇష్టాల్లో నుంచి, వీటన్నిటి నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. చేయకపోతే వాళ్ళకు కూడా ఈ మన ఆధ్యాత్మిక స్థితి అనే దాంట్లోకి రారు. వాళ్ళు కూడా ఈ అజ్ఞానంలోనే ఉండిపోతారు. అందుకని వాళ్ళు ఈ రాగద్వేషాల్లో నుంచి బయటికి రావడానికి కావాల్సిన యుద్ధాన్ని చేస్తూ ఉండాలి అనేది మనం నిన్నటి వరకు చూసాము. ఇవాళ 35. నేను చదువుతున్నానండి. సరే.
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. స్వనిష్ఠిత అంటే చక్కగా ఆచరింపబడిన పరధర్మ ఇతరుల ధర్మము కంటే విగుణ గుణము లేని దైవము గుణము లేని దైనను స్వధర్మ జనధర్మమే శ్రేయాన్ శ్రేష్టమైనది. స్వధర్మే తన ధర్మమందు నిధనం మరణమైనను శ్రేయ శ్రేయస్కరం. పరధర్మ ఇతరుల ధర్మము భయావహ భయమును కలుగజేయచ్చు ఉన్నది. చక్కగా ఆచరింపబడిన ఇతరుల ధర్మముల కంటే గుణము లేనిదైనను తన ధర్మమే శ్రేష్టమైనది. తన ధర్మమందు మరణమైనను శ్రేయస్కరమే అగును. ఇతరుల ధర్మము భయదాయకమైనది అని చెప్పి. అంటే ఇక్కడ స్వామి ఏం చెప్తున్నాడంటే అర్జునుడు క్షత్రియుడు. ఆయన ధర్మం ఏంటి? క్షత్రియుడి ధర్మం ప్రజల్ని కాపాడటం. యుద్ధం చేయడం సార్. యుద్ధం యుద్ధం చేయటం, ప్రజల్ని కాపాడటం, ప్రజల్ని కాపాడటానికి యుద్ధం చేయటం వీళ్ళ ధర్మం ఇది. మేజర్గా ఏంటి? క్షత్రియులు అంటే రాజులు. రాజుల ధర్మం ఏంటి? ప్రజల్ని కాపాడటం. ప్రజలకు కాపాడటానికి కావాల్సిన సందర్భంలో ఏం చేయాల్సి వచ్చినా వాళ్ళు చేస్తారు. యుద్ధం చేయాల్సి వచ్చినా, ఏది చేయాల్సి వచ్చినా చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన అర్జునుడు ఏం చెప్తున్నాడు? నాకు నా ధర్మం ఈ యుద్ధాన్ని కూడా నేను వదిలేస్తున్నాను, నాకు సంబంధం లేదు, నేను ఇంతమందిని చంపను, నేను కూడా ఏ ఋషుల్లాగనో లేకపోతే ఏ మునులాగనో ఏ తత్వవేత్తలాగనో నేను కూడా వెళ్ళి తపస్సు చేసుకుంటాను, ఈ పాపం పుణ్యం నాకెందుకు అని చెప్పి అర్జునుడు వీళ్ళు అమ్ములు అన్ని కింద పడేసి ఆయన కూర్చున్నాడు. అందుకని స్వామి ఇక్కడ చెప్తున్నారు, నీ ధర్మం యుద్ధం చేయటం, నువ్వు అది వదిలేసి నువ్వు ఏదో నువ్వు పూజ చేసుకుంటాను, నేను తపస్సు చేసుకుంటాను, అడవిలో కూర్చుంటాను, నేను ఇవన్నీ నాకు అక్కర్లేదు అని చెప్పి అటువంటి ధర్మాన్ని నువ్వు ఆచరించకూడదు, అది తప్పు. కాబట్టి ఈ ధర్మంలో నీ యుద్ధం చేయటం అనే ధర్మంలో నువ్వు ఒకవేళ మరణించినా నీకు అది శ్రేయస్కరమే. అంటే యుద్ధంలో మరణించినా కూడా వీళ్ళకి స్వర్గం వస్తుంది, పుణ్యాలు చేసుకుని వచ్చినా కూడా స్వర్గం వస్తుంది. ఇప్పుడు దుర్యోధనుడు అన్ని అకృత్యాలు చేసి యుద్ధంలో చనిపోయాడు కాబట్టి ఆయన స్వర్గం వచ్చింది. ఆయనకి వీళ్ళు యుద్ధం అయిపోయిన తర్వాత దుర్యోధనుడు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోయాడు. పాండవులు ఎడల వాళ్ళు నరకానికి వెళ్తారు. ఐడియా ఉంది ఎవరికన్నా? తెలియదు సార్ ఈ విషయం నాకైతే. ఇది తెలియదు సార్ నాకు. వీళ్ళు వెళ్ళింది అది ఆయన ఒక చిన్న అది అశ్వత్థామ అపకుంజరహ అని చెప్తాడు కదా, అబద్ధం చెప్తాడు కదా. అవును. ధర్మరాజు యుద్ధం చేసేటప్పుడు ద్రోణాచార్యులు విజృంభించి వీళ్ళని ఊచకోతకు వస్తూ ఉంటే ఆయన కనిపడేటట్లుగా అశ్వత్థామ అతహ అనేసి చివరిలో కుంజరహ అనేదాన్ని మెల్లగా వినపడకుండా అంటాడు అన్నమాట. అవును. అంటే అశ్వత్థామ అనే ఏనుగు చనిపోతుంది, అన్ని ఏనుగుని చంపేసి అశ్వత్థామ చనిపోయాడు ఏనుగు అనేదాన్ని కింద వినపడకుండా చెప్పిస్తారు అన్నమాట. ఆ చిన్నది చేసినందుకు ఆయనకి పాపం వస్తుంది. అందుకని చెప్పి ఆ చిన్నదాని కోసం వీళ్ళకి నరకంలో ఎటువంటి శిక్ష వేయకపోయినా నరకంలో నుంచి స్వర్గాన్ని తీసుకెళ్ళి ఆ క్షణం కోసం. అవునండి, యమలోకం అంతా చూసి నరకంలో ఎవరు ఎలా బాధలు పడుతున్నారు అన్ని చూసుకుని వెళ్తారు. అశ్వత్థామ కొడుకు బలహీనత, కొడుకు చచ్చిపోయాడంటే ద్రోణాచార్యుడు యుద్ధం మానేస్తాడని చెప్పి ఆ విధంగా చెప్పి దాన్ని మోసం చేసి చేస్తారు. దానికోసం అని చెప్పి వాళ్ళకి నరకంలో శిక్ష వేయకపోయినా అలా నరకంలో నుంచి తీసుకెళ్తారు. అంటే మనం సిమెంట్ రోడ్లోకి వెళ్ళాలంటే ఏ మురుకుంటలో నుంచి వెళ్ళి సిమెంట్ రోడ్లోకి వెళ్తాము. దుర్యోధనుడు డైరెక్ట్గా సిమెంట్ రోడ్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ అడుగుతాడు అప్పుడు ధర్మరాజు, అదేంటి ఆయన అన్ని పాపాలు చేశాడు, ఆయనేమో డైరెక్ట్గా స్వర్గానికి వచ్చేసాడు, మేమేమో మరి ఎన్ని కష్టాలు పడి ఇన్ని ధర్మాన్ని తప్పకుండా ఇన్ని చేసుకుని వస్తే మమ్మల్ని స్వర్గద్వారంలో నుంచి నరకంలో నుంచి స్వర్గానికి తీసుకొచ్చారు ఎందుకని అడుగుతారు. అడిగితే నువ్వు ఈ చిన్న పనిపాటు చేసావు, దానివల్ల నీకు
నరక దర్శనం చేయాల్సి వచ్చింది అని చెప్పి నరకలోక దర్శనం చేయాల్సి వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్పి తీసుకెళ్తారు. సో దుర్యోధనుడు ఎందుకు నరకానికి వెళ్తాడు సార్? ఆయన అన్ని తప్పులు చేశాడు. దుర్యోధనుడు ఎందుకు డైరెక్ట్ నరకానికి వెళ్ళాడు? యుద్ధం చేసినాడు, యుద్ధంలో చనిపోయినాడు. ఓకే ఓకే వీర స్వర్గం. ఓకే. అందుకనే భగవాన్ ఇక్కడ చెప్పేది ఏంటంటే, నీ ధర్మం క్షత్రియుడి ధర్మం, నువ్వు ప్రజలను కాపాడటం, యుద్ధం చేయటం. ఆ యుద్ధం చేసేటప్పుడు నువ్వు చనిపోయినా కూడా నీకు మోక్షం వస్తుంది. పరమతమైన పరధర్మము అంటే, పరమతము అంటే ఉద్దేశం ఇక్కడ ఏదో ముస్లిమ్స్ ఇది క్రిస్టియానిటీ అని కాదు. నువ్వు నీ యొక్క వృత్తి ఏదైతే ఉందో, నీకు కేటాయించబడిన నీ పని ఏదైతే ఉందో అది నువ్వు చేయకపోవటం కూడా దీంట్లో భాగం. అందుకని నువ్వు అది చెయ్యి, నీ కేటాయించిన పని నువ్వు చెయ్యి. నీకు ఎవరు ఏ పని చేయాలో, రాజులు ధర్మాన్ని ప్రజలను కాపాడాలి, యుద్ధాలు చేసేయాలి, అంతవరకు రాజుల పని. బ్రాహ్మణులు వాళ్ళు వైదికం చేయాలి, తర్వాత వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు జ్ఞానం తీసుకోవాలి, వాళ్ళు నలుగురికి జ్ఞానాన్ని పంచిపెట్టాలి. వాళ్ళు ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో, యజ్ఞాలు, యోగాలు, హోమాలు, పూజలు, వ్రతాలు, నిష్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళవి. వ్యాపారము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వయసులు. వీళ్ళకి కావాల్సినటువంటి సకల సదుపాయాలు చేసేటువంటి కింద 4వ తరగతి. ఇందులో ఎవరు సొసైటీలో, ఏ సమాజంలో ఎవరు ఎక్కువ తక్కువ కాదు. ఎవరికి కేటాయించబడిన పనిని వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఎవరి కోసం చేసిన పని. అంతేగాని నేను లేకపోతే ఆయన ఏం చెప్తారు కాకినాడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని అంటారు కదా. అందుకని శూద్రులను ఎందుకంటే చివరిన పెట్టారు అని అడిగితే ఆయన గొప్పగా చెప్పాడు. శూద్రులు అంటే మనకి కింద అంటే మన కాళ్ళు, మన పాదాలు. మన కాళ్ళు లేకపోతే మనం నిలబడగలుగుతామా? నిలబడలేము సార్. నిలబడలేము. కాబట్టి వాళ్ళు పునాది మనకి. ఈ భవనానికి కావాల్సిన పునాది వాళ్ళు చాలా ముఖ్యులు అని చెప్పి చెప్తాడు ఆయన. దాంట్లో ఒక సందర్భంలో ఇక్కడ కార్తీక మాసం ప్రవచనాలకు వచ్చినప్పుడు చెప్పుకుంటూ వస్తాడనమాట. 4 వర్ణాల గురించి చెప్తూ, 4 వర్ణాల్లో ఎవరెవరికి ఏవేవి భాగాలు ఉన్నాయో వాళ్ళు అవి చేస్తారు. దాంట్లో తప్ప నువ్వు కొత్తవి నువ్వు దాంట్లోంచి వాళ్ళ దాంట్లోకి వెళ్ళకూడదు, వీళ్ళ దాంట్లోంచి వాళ్ళ దాంట్లో రాకూడదు. ఎవరు పని చేయాలో వాళ్ళే పని చేయాలి అని చెప్పారు. అందుకని ఇక్కడ పరధర్మము అంటే ఇది, స్వధర్మము అంటే మన ఆ క్షత్రియుల కార్యక్రమం ఏది ఉందో వాళ్ళ కర్మలు ఏమున్నాయో అది వాళ్ళు చేయాలి, ఎవరి పనులు వాళ్ళు చేయాలి. అది ఇంకొకరి దాంట్లోకి ఒకరు తలకాయ పెడితే అది వాళ్ళకి అంత అక్కడ సుఖంగా ఉన్నా కూడా నీకు శ్రేయస్కరం, మంచిది కాదు అని చెప్పి. నీ ధర్మమే నీకు మంచిది, అవతల దాంట్లోకి వెళ్ళకూడదు, ఇతరులు మన భయపడతారు అని చెప్పి చెప్తాడు అనమాట. దానికి ఇంకో అర్థం కూడా ఏం చెప్తాడంటే, స్వధర్మము అంటే ఆత్మ సంబంధమైన ధర్మం, ఆత్మ ప్రాప్తికి కావాల్సిన సాధనాలు. పరధర్మము అంటే మనకి ఈ బాహ్యమైనటువంటి ఈ ప్రపంచం, ఐహికమైనటువంటి ఈ ప్రపంచం. అందుకని నీ స్వధర్మము అంటే నీ ఆత్మకు సంబంధించిన పనిని నువ్వు చేయకుండా, నువ్వు ఈ సంసార చక్రంలో చిరుక్కుని అరిషడ్ వర్గాలలో నువ్వు లీనమైపోయి వాటికి లోబడిపోయి వాటిలోంచి బయటికి రాకుండా ఉండి నువ్వు కష్టపడుతున్నావు. నీకు అది చాలా దురదృష్టకరము, నీకు భయంకరంగా ఉంటుంది అని చెప్పి అక్కడ అది స్వధర్మం గురించి చెప్తున్నాడు. అందుకని ఆత్మప్రాప్తి కోసం ఇప్పుడు కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు అర్జునుడి యొక్క పరిస్థితిని తీసుకున్నాడు. యుద్ధం చేయమన్నాడు. ఆయనకి యుద్ధం చేయటం కంటే తపస్సు చేస్తే ఆయనకి ప్రశాంతంగా ఉంటుందేమో. ఆ తేలిగ్గా ఉండొచ్చు తపస్సు చేయటం, యుద్ధం చేయటం కంటే కూడా. లేకపోతే ముందులో వెళ్ళి అడవిలో ఉండి ఎక్కడో కూర్చొని కందమూలాలు తింటూ, ఫలాలు, పళ్ళు, ఆకులు తింటూ గడపవచ్చేమో. అది సుఖంగా ఉండొచ్చేమో. ఎప్పుడు కూడా అదేంటంటారు, దూరపు కొండలు నునుపు అంటారు చూసారా, ఆ విధంగా అన్నమాట. ఈయనకి అవన్నిటికన్నీ వదిలేసి మనం ఉన్నాం ఇప్పుడు మనం అనుకున్నాం యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటుంది, లేకపోతే ఏదైనా జలుబు చేస్తే ఒక ప్రాణాయామాలు ఏవో చేస్తే ఆ జలుబు తగ్గిపోతే 2 రోజులకు 3 రోజులకు అని మనం అనుకున్నాం అనుకోండి. మనం ఏం చేస్తాం? మనం మందులు వేసుకుంటామా, ఈ ప్రాణాయామాలు చేస్తామా? ఫస్ట్ మందులు వేసుకోవాలి సార్.
మందులు వేసుకుంటాం ఫస్ట్ లాస్ట్ నైట్ అదే, తర్వాత తగ్గిన తర్వాత వాడు ఎవడో ప్రాణాయామం చేయడు. అదే మనం చేసేది ఏంటంటే తేలిగ్గా ఉన్నది అవతల మతంలోదైనా సరే, నువ్వు అవతల వాళ్ళ ధర్మం ఏదైనా సరే, తేలిగ్గా ఉంది అని చెప్పి నువ్వు ఆకర్షించబడి నువ్వు అది చేసినా, నీ స్వధర్మంలో నువ్వు చేయాల్సిన పని నీకు కష్టమైనా నువ్వు నీదే పనే చేయాలి. నీకు వ్రతాలు ఏ పని కూడా మనం మొదలు పెట్టేటప్పుడు చేసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే కష్టంగా ఉంటుంది కొంచెం. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఇంట్లో వంట నేర్చుకోలేదు అనుకోండి, పిల్లలు ఆడపిల్లలకి వంటనే ఒకసారిగా కిచెన్లోకి వెళ్ళి వంట చేయాలంటే కష్టం ఉండదు. అవును సార్, ఇబ్బంది కష్టంగా ఉంటుంది. కష్టంగా ఉంటుంది కదా. చేయగా 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 అలవాటు అయిపోతుంది. అట్లాగే ఏ పనైనా మనం మొదలుపెట్టేటప్పుడు మన వ్రతాలైనా నిష్టలైనా అనుష్ఠానాలైనా ఏదైనా సరే మొదట్లో మొదలుపెట్టి 2-3 సార్లు చేసిన దాకా కష్టంగా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోద్ది, తేలిక. ఈ లోపల ఈ 2-3 సార్లు చేస్తే కష్టంగా ఉన్నదాని కోసం అని చెప్పి అవతల సుఖంగా ఉందని మనం కషాయాలు చేసుకొని తాకుండా టాబ్లెట్ వేసుకొని బయటపడితే పాడైపోయేది ఎవరు? మన శరీరం. అంతే కదా. అంతే సార్. అందుకని అవతల ధర్మంలో అవతల మనకి సుఖంగా ఉంటది, దాన్ని అనుసరిస్తే ఆచరిస్తే అని చెప్పి నువ్వు దాంట్లోకి వెళ్ళిపోయితే నీవు ఇవన్నీ ఈ విషయం అంటే మనం విషయ సౌఖ్యం, ఆ విషయాన్ని మనం సుఖంగా ఉండే విషయాన్ని మనం ఎన్నుకుంటున్నాం అన్నమాట. అది మనకి దేవుడికి దూరం చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే విషయ సుఖాలకు మరిగిపోయావో, నువ్వు ఐహికమైనటువంటి ఈ బంధాల్లోకి చిక్కుకొని పొద్దున్నే సినిమాకి వెళ్ళామా, లేకపోతే స్వీట్లు తిన్నామా, లేకపోతే ఇంకోటి చేసామా ఈ సుఖాల్లో నువ్వు ఎప్పుడైతే మరిగిపోయి ఉంటావు, దాంట్లో మురిగిపోయి ఉంటావో అప్పుడు నీకు దేవుడి నుంచి నువ్వు దూరంగా వెళ్తున్నావు అని అర్థం. అందుకని స్వామి ఏం చెప్తారంటే, ముముక్షు అయిన వాడు, మోక్షానికి కోసం ప్రయత్నించేవాడు ఇట్లాంటి వాటికి వెళ్ళడు. వాటన్నిటినీ తోసేసి ఇవి నాకు అక్కర్లేదు, నేను వీటన్నిటిని జయించేశాను, నేను ఇవి నా మీద ఎటువంటి ప్రభావం ఈ వస్తువులు చూపించవు. ఇప్పుడు తాగేవాడు ఉంటాడు, తాగుబోతు, వాడు తాగటం మానేశాడు అనుకోండి, ఎదురుగుండా బాటిల్ పెడితే ఏం చేస్తాడు? తాగడం మానేశాడని చెప్పారు మనసు కదా. లాగుద్దండి. తాగలా మా అన్న ఎదురుగుండా ఉంది కదా అని మనసు చూస్తుంటాడు, తాగాల లాగుద్ది. మానేయాలా వద్దా, అవునా, నాలుగు తప్పరించి బయట పెట్టి అంటే నీ ఇంద్రియాలు, నువ్వు తాగినా తాగపోయినా ప్రయోజనం లేదు కదా. నీ ఇంద్రియాలు ఆల్రెడీ దాన్ని అనుభవించేసి, అవును. నువ్వు తాగకపోయినా కూడా తాగిన ఫీలింగ్ నీకు వచ్చేసింది, అయిపోయింది. కాబట్టి నీ ఇంద్రియాలు దాన్ని అనుభవించేసినాయి కాబట్టి దానికి నీ కర్మ చేసినట్టే లెక్క. వాటన్నిటినీ వదిలేసి నేను తాగదలుచుకోలేదు కదా, నువ్వు 100 బాటిల్స్ పెట్టాను, నాకు ఏం ఫీలింగ్ రాదు అనుకున్నావు అనుకో, ఏముండదు. ఆ రోజు ఎప్పుడు మనం స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్ళాం, గుర్తుందా? ఎవరు వచ్చారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేరు అనుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అబ్బాయి సీనియర్ బ్యాచ్, శైలజ మేడం వాళ్ళందరూ, శ్రీలత, మన ప్రవీణ, ఆ బ్యాచ్ అంతా వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ రోజు ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఏదో అనుకుంటా. ఆ రోజు భోజనాల ఏర్పాట్లు అవన్నీ నేనే ఇక్కడి నుంచి ఆర్డర్ చేసి పంపించి వాళ్ళకి, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఉపవాసం అక్కడ కూర్చొని సర్వ్ చేస్తున్నాను. సర్వ్ చేస్తుంటే ఎవరు అడిగారు, మీరు ఉపవాసం కదా, మీరు సర్వ్ చేస్తుంటే మీకు టెంప్టేషన్ ఏమి లేదా అండి. మెంటల్గా ఫిక్స్ అయిపోయా, నాకు ఉపవాసం నేను తిన్నాను చెప్పాను. ఇక దాని తర్వాత నాకు టెంప్టేషన్ ఉంటుంది అంటే ఏం లేదు. పండు తినమన్నారు, పండు తినేసాను, సాయంత్రం వచ్చేసాము అందరం వేరే. కానీ ఏంటంటే మనం ఒకసారి మనది కాదు అనుకున్న తర్వాత, వదిలేసిన తర్వాత దాని ప్రభావం మన మీద ఏమి ఉండకూడదు. అప్పుడు మనం ఎటువంటి ఆకర్షణ, దాని మీద అభిమానం, మమతలు ఇవన్నీ లేనప్పుడు మనకి ఈ ముముక్షులుగా అయ్యి మోక్షానికి మనం వెళ్ళటానికి మన మార్గం కోసం మనం ఆలోచిస్తాం అనమాట. దాని గురించి మనం చూస్తాం అనమాట. అందుకని ఈ క్రమంలో
నువ్వు నీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, నీ ధర్మం ఏదైతే ఉందో అది చేసే దాంట్లో మధ్యలో గనక మరణం సంభవించినా కూడా అది మంచిదే. కాబట్టి నాకు ఈ కార్యక్రమం నేను మొదలుపెట్టాను, ఇది నేను పూర్తి చేయకుండానే పోతానేమో, అందుకని చెప్పి మొదలు పెట్టాలా అక్కర్లేదా అనే ఆలోచన ఉండక్కర్లేదు. నీ ధర్మం ఏదైతే ఉందో అది నువ్వు చెయ్యి. దాని తర్వాత దానికి వచ్చేది ఉందో ధర్మో ధర్మతే రక్షసః. ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది అని ఎక్కడ చెప్తాడు. అందుకని ఏ కష్టమైన నిష్ఠూరమైన మన ధర్మం మనం చేయటమే కరెక్ట్, మేలైనది మన కరెక్ట్. అది దాంట్లో గనక మధ్యలో మరణం సంభవించినా కూడా నీకు మంచిది. పరధర్మం అనేది అవతల వాళ్ళకి తేలిగ్గా ఉంది, సుఖంగా ఉంది. వాడు వ్యాపారం పెట్టాడు, వాళ్ళంతా రోజు పొద్దున్నే వ్యాపారం పెట్టి కోట్లు సంపాదించాడు, నేను కూడా పెడతాను అని చెప్పి వెళ్ళి వ్యాపారం పెట్టి సంపాదించవలేదని పక్కన పెట్టండి, సంపాదించాడే అనుకో. అయినా కానీ అవతల వాడి ధర్మంలోకి నువ్వు వెళ్ళకు, నీ ధర్మం నువ్వు చేయాలి అని చెప్పేది ఈ శ్లోకంలో. పరధర్మాన్ని ఆశ్రయించడం కానీ ఇవన్నీ పాప కార్యాల కిందకు వస్తాయన్నమాట. ఈ దుఃఖం అని తెలిసి అర్జునుడు భగవాన్ని ఇట్లా అడుగుతున్నాడు అనమాట. దాన్ని ఇట్లా ఎందుకు చేస్తారు, మనకి కష్టము తప్పు పాపం అని తెలుసు కదా. ఇప్పుడు మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి కదా, ఇది తప్పు చేయకూడదు, మన పాపం ఇది చేయకూడదు అని మనకు కొన్ని ఉన్నాయి కదా, తెలుస్తాయి కదా. అట్లాంటివన్నీ చేయకూడదు అని చెప్పి భగవంతుడు చెప్తే దానికి అర్జునుడు అడుగుతాడు అనమాట. మళ్ళీ నెక్స్ట్ శ్లోకం అర్జున ఉవాచ అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. వార్ష్ణేయ, ఓ కృష్ణ, అర్జునుడు అడుగుతున్నాడు. ఇవన్నీ చెప్తే ఇవన్నీ రకరకాలుగా నువ్వు పాపం చేయకూడదు, నువ్వు అన్ని వదిలేయాలి, నువ్వు ఇవన్నీ చేయాలి, నువ్వు అన్ని ఆత్మ సంబంధమైనవి చేసుకోవాలి, ఇవన్నీ బాహ్యమైనటువంటివి నువ్వేం చేయకూడదు అని స్వామి ఇప్పుడు దాకా చెబితే ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, ఓ కృష్ణ, అధహ అయితే అయం పురుష, ఆ పురుషుడు, ఈ పురుషుడు, కేన దేని చేత, ప్రయుక్త ప్రేరేపింపబడిన వాడవచ్చు, అనిచ్చన్ ఆపి కోరినప్పటికీ, బలాత్కారముగా, నియోజిత ఇవ నియోగింపబడిన వాని వలె, పాపమును చరతి ఆచరించుతున్నాడు. అంటే ఓ కృష్ణ, అయితే మనుషుడు పాపము చేయవలనని కోరనప్పటికీ దేనిచే ప్రేరేపింపబడి బలాత్కారంగా పాపం చేస్తున్నాడు. నీకు నాకు అర్థం, ఇది పాపం చేయకూడదు, తప్పు చేయకూడదు అనేది విషయం అర్థమైపోయింది మనకి. అయినా కూడా ఎందుకు చేస్తున్నాడు తెలిసి కూడా? ఈ మనుషుడు అనేవాడు ఇది తప్పు చేయకూడదని తెలిసిన తర్వాత కూడా ఎందుకు చేస్తున్నాడు? అట్లాంటి ఆ పాపకార్యాలు లేకపోతే ఇవన్నీ బంధాలు ఇవన్నిటినీ మనల్ని ప్రేరేపించి మనల్ని ఉద్రేకపరిచి మన దాంట్లో తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంది, ఎందుకు ఉంది అని అడుగుతాడు. ఈ సందేహం అడిగినప్పుడు అది కృష్ణుడు ఇంద్రియ నిగ్రహం గురించి, రాగద్వేషాలను వదిలేయటం గురించి, మన ధర్మం మనం పాటించడం గురించి ఇవన్నీ చెప్తుంటే ఈయనేమో ఈ సందేహము ఇది అడిగాడు అనమాట. ఇది మనకి ప్రతి వాళ్ళకు కూడా, నాకు ఇది తప్పు అని తెలిసినా కూడా నేను చేయాల్సిన పరిస్థితి వస్తుంది, చేస్తాం. ఏమనుకుంటాం, సరే తప్పని చేసాం, దేవుడికి ఒక కొబ్బరికాయ కొడదాంలే, ఈ పాపం పోతుంది, లేకపోతే ఒక 10 మందికి భోజనం పెడదాం, దానివల్ల వచ్చిన పుణ్యంతో ఈ చేసిన తప్పుతో వచ్చిన పాపాన్ని కడిగేసుకుందాం అని చెప్పి మనం అనుకుంటాం కదా. అనుకుంటాం సార్, సహజం ఎవరైనా. ఎందుకంటే అక్కడ అవసరం, అది మనకు కావాలి, కోరిక ఉంది దాని మీద, కోరిక ఉన్నప్పుడు మనకు కావాలి, చేయాలి, చేసేసాము. చేసిన తర్వాత లోపల పీకుతూ ఉంటది, పాప భీతి అనేది ఒకటి ఉంటుంది, అది పీకుతూ ఉంటది. అయ్యో పొరపాటు చేసామా అని. ఆ క్షణంలో మనకు దాని మీద కంట్రోల్ ఉండదు, మన ఇంద్రియాల మీద, మన ఆలోచనల మీద. అందుకని చేసేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ మనసులో ఇది లాగుతూ ఉంటుంది. దీంట్లోంచి మనం బయటకు రావాలి అంటే ఏం చేస్తాం మనం? ఏదో పరిహారమో, హోమమో, లేకపోతే ఇంకోటి చేస్తాం. కానీ కర్మ చేసిన దాని ఫలితం ఏదైతే ఉందో, మంచిదైనా చెడైనా, రెండు అకౌంట్స్లో కదా.
నీవు చెడు కర్మ చేస్తే దాని యొక్క ఫలితం ఈ లెఫ్ట్ సైడ్ బ్యాలెన్స్ షీట్లోకి వస్తుంది. మంచి కర్మ చేస్తే దాని ఫలితం రైట్ సైడ్ బ్యాలెన్స్ షీట్లోకి వస్తుంది. కాబట్టి రైట్ సైడ్ బ్యాలెన్స్ షీట్లో నీకు 100 పాయింట్లు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ బ్యాలెన్స్ షీట్లో నీకు 50 పాయింట్లు ఉన్నాయి. కాబట్టి ఇది తీసేసి నీకు 50 పాయింట్లు మంచివి వచ్చినాయి అని చెప్పడం కర్మ అలా చెప్పదు. నువ్వు చేసిన తప్పుకు పనిష్మెంట్ ఏదైతే ఉందో శిక్ష నువ్వు అనుభవించాల్సిందే. నువ్వు చేసిన మంచి పనికి నీకు వచ్చే సుఖం ఏదైతే ఉందో దాన్ని అనుభవించు. అంతేగాని ఈ రెండింటిని సెటప్ చేసి నీకు లాభాల్లో నష్టాల్లోంచి తీసేసి లాభం వచ్చింది కాబట్టి ఈ లాభాన్ని నువ్వు అనుభవించని చెప్పి మన వ్యాపారం చేసేటప్పుడు మొదటి 2 ఏళ్ళు నష్టం వచ్చింది అనుకోండి, నష్టాన్ని భరించాం, దానివల్ల వచ్చే కష్టాలని భరించాలి సార్, తప్పదు భరించాలి కదా. కదా, తప్పదు కదా. దాని తర్వాత లాభాలు వస్తే లాభాలు భరిస్తాం, అంతే. అప్పుడు ఆనందంగా సంతోషంగా అయితే ముందు ప్రిపేర్ అయ్యి ఉండాలి, దానికి నష్టం వచ్చినా మనం భరాయించాలని. రెండుకి మనం సిద్ధమైన. అందుకని ఇవన్నీ తెలిసి కూడా, పాపాలు తప్పులు ఇవన్నీ తెలిసి కూడా నువ్వు ఈ మనుషులు ఎందుకు చేస్తున్నారు అంటే, అబద్ధం చెప్పటం పాపమే, విషయాల మీద మన కోరిక పెంచుకొని దాన్ని అనుభవించటం తప్పే. ఎందుకంటే మనం ఆయన చేయకూడదు అనుకున్నాం కాబట్టి. కోపము మనకు తన కోపమే తన శత్రువు, కోపము చెడ్డదే. లోభము అంటే పిసినార్తనము చెడ్డదే. ఇవన్నీ తెలుసు, తెలిసి కూడా మనుషులు అదే ఎందుకు చేస్తున్నారు అంటే, ఏదో ఒక శక్తి, అంటే ఏ శక్తి, మన మనోనిగ్రహం లేకపోవటం అనేటువంటిది, లేకపోతే ఆ వస్తువు మీద కోరిక అనే బలంగా కోరిక ఉండటం అనేది ఆ శక్తి మనం ముందుకు నడిపిస్తుంది. పాపం తినాలని లేకపోయినా బలవంతంగా మనము దానికి ఆకర్షింపబడి, ఎందుకంటే ఎప్పుడో మన మనసులో ఎక్కడో ఇది పాతుకుపోయింది. అది మనని లాగుతుంది. అలాగే సరే అప్పుడు ఎప్పుడో అవకాశం లేదు, ఇవాళ అవకాశం వచ్చింది, మనం ఎందుకు వదిలేయాలి, చేసేద్దాం అని చెప్పి. ఎందుకంటే మన జీవిత చరిత్ర రాసుకునేటప్పుడు ఏ ఒక్క పేజీ ఖాళీగా ఉండకూడదు అని ఒక అపభ్రంశ అనే ఒక ఆలోచనలు పెట్టుకుని, ఆ పనికిరాని ఆలోచనని మనం ఆ కార్యక్రమం చేసేస్తాం బలాత్కారంగా. లేకపోతే నలుగురు కూర్చున్నారను, నలుగురు అడిగారను, చెప్పారను మనం ఆ కార్యక్రమాన్ని మనకి ఇష్టం లేకపోయినా కూడా, తప్పని తెలిసినా కూడా మనం చేస్తాం. దీనికి రకరకాల కారణాల్లో మనకి చేస్తారన్నమాట. దానికి మనకి స్వామి ఏం చెబుతున్నారంటే, దీంట్లో ఈ బలాత్కారంగా మనం చేసే వాటికి మనకి మనుషుల్లో 3 రకాల మనుషులు చెప్తారు. ఈ జీవులు ఏవైతే ఉన్నాయో మనకు తెలుసు కదా, ఉత్తములు, మధ్యములు, అధములు, అంతే కదా. అవును సార్. ఈ 3 కేటగిరీస్ లోనే మొత్తం మనకి వచ్చి మనవి విడగొట్టింది. అవును. దాన్నే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడు పాపం చేయని వాడు, పాపం చేయాలని లేకపోయినా కానీ బలాత్కారంతోనో బలవంతంగానో చేయబడిన వాడు, ఇంకొకడు ఎప్పుడు కావాలని పాపాలు చేసేవాడు, అంటే ఉత్తముడు, మధ్యముడు, అధముడు. కావాలని పాపం చేసేవాడు అధముడు. ఇష్టం లేకపోయినా బలాత్కారంతోనో ఏదో సందర్భంతోనో ఎక్కడో లొంగిపోయి చేసేవాడు మధ్యముడు. నేను అసలు ఏమీ చేయను, నేను ఎట్లాగే ఉన్నాను, నాకు ఎటువంటిది లేదు అనేవాడు. ఈ 3 రకాల మనుషులు ఉంటారు. ఈ 3 రకాల మనుషులు, ఈ మొదటి వాళ్ళు ఎవరైతే ఉత్తములు, ఎప్పుడు పాపం చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళు జీవన్ముక్తి, జీవితంలో నుంచి వీళ్ళు ముక్తి చెందిన వాళ్ళు. ఈ మాయా భ్రాంతి ఇవన్నిటినీ దాటేసిన వాళ్ళు, కోపాలు, తాపాలు, అలకలు, లేకపోతే భయాలు, ఆందోళనలు, ఇవన్నీ రకరకాలు మనం అనుభవించే ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు దాటిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఉత్తమం. వాళ్ళ ప్రకృతి ధర్మాలు ఏదైతే ఉన్నాయో మనం దాని ప్రకృతి ప్రకారం మనం పని చేసుకుంటూ వెళ్తామో అవన్నీ వాళ్ళ మీద ఏ ప్రభావం చూపు. వాటన్నిటికంటే ఎక్కువ ఉన్నత స్థితిలో ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ ఉత్తములు, అంటే మోక్షానికి ఆల్రెడీ రెడీ అయిపోయారు. రెండోది ఎవరు? మోక్ష సాధన కోసం ప్రయత్నించేవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు. అంటే బలాత్కారంగా పాపం వాళ్ళు చేయాలనే ఆలోచన లేకపోయినా, ఉద్దేశం లేకపోయినా, ఆ సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి చేయాల్సి వచ్చి
చేసిన వాళ్ళు వీళ్ళు ముముక్షువులు, అంటే మోక్షాన్ని కోరుకునేవాళ్ళు. ఇది రెండో రకం. వాళ్ళు ఏంటంటే మొదటి తరగతి వీళ్ళు ఎప్పుడు రెండవ తరగతి నుంచి పైకి ముముక్షులు, మనం ఈ ఉత్తములైనటువంటి కేటగిరీలోకి వెళ్ళాలని ప్రయత్నం చేసేవాళ్ళు, అంటే మధ్య తరగతిలో నుంచి మనం ఉన్నత తరగతికి వెళ్ళటానికి బాగా సంపాదించడానికి ప్రయత్నం చేస్తాం కదా, ఆ వాళ్ళు అన్నమాట. ఇక అధములు మూడో తరగతి వాళ్ళు కావాలనే చేస్తారు కాబట్టి వాళ్ళకి చెప్పేది ఏమి ఉండదు. ఇంకా మనం ఒక స్థితి నుంచి ఒక స్థితికి, ఒక స్థితి నుంచి ఒక స్థితికి పెంచుకోవడానికి వెళ్తాం. పెంచుకోవడానికి వెళ్ళినప్పుడు మనకి ఉన్నతమైన స్థితికి వెళ్ళేటప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఆధ్యాత్మికత, అంటే ఇక్కడ ఆధ్యాత్మికత గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకి ఎక్కువ ఆధ్యాత్మికత దాని గురించి మనం ఎక్కువ వస్తాయి. అదే సంపాదన గురించో జీవితం గురించో మాట్లాడుకుంటే ఒక ఉన్నతమైన జీవితాన్ని మనం చేసుకున్నాం. లేదా కొంతమంది విలువలతో జీవితాన్ని గడుపుతారు, కొంతమంది ఉత్తమమైన విలువలు పెట్టుకొని, మంచి విలువలు పెట్టుకొని వాల్యూ సిస్టంలో వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తారు కొంతమంది. ఈ విధంగా రకరకాల స్టేజెస్ నుంచి మనం ఒక స్టేజ్ నుంచి మనం ఇంటర్మీడియట్ 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ నుంచి పిహెచ్డికి, లేకపోతే మంచి ఉద్యోగంలో చేరిన తర్వాత ఎల్డీసీ నుంచి ఈడీసీ నుంచి గెస్ట్ ఆఫీసర్ నుంచి మనం స్కేల్ 1 ఆఫీసర్కి, ఈ విధంగా ఎట్లయితే మనము దాంట్లో పోరాడుతూ వెళ్తాము, ఇక్కడ కూడా మనం అదే విధంగా పాప కార్యాల్లో నుంచి మధ్యమ మార్గం ముముక్షు స్టేజ్కి, మోక్షాన్ని సాధించే స్టేజ్కి, అక్కడి నుంచి జ్ఞాన మార్గంలోకి పూర్తిగా మనం వెళ్ళగలిగేది. ఈ 3 స్టేజ్లో మనం పాస్ అవ్వగలగాల. ఇప్పుడు మనం పూజ చేస్తాం, పూజ చేసినప్పుడు ఏమని అడుగుతాం? పూజ చేసినప్పుడు మీరు దేవుడిని ఏమడుగుతారు? మేము బాగుండాలి. అప్పుడు కోరికలను బట్టి అడుగుతుంటాం సార్. అంతే కదా సార్. ఏదో కోరిక అడుగుతాం, మనకు సంబంధించిన మనకి లాభం వచ్చేదే అడుగుతాం కదా. అంతే. మా అబ్బాయికి పెళ్లి కావాలను, లేకపోతే నా మనవరాళ్ళకి ఇంత ఇది కావాలి, అది బాగా చదువుకోవాలను, లేకపోతే మా సాయికి మంచి బిజినెస్ బాగా జరగాలను, లేకపోతే లలిత ఏమో మా అమ్మాయికి ర్యాంక్ బాగా రావాలి, మా అబ్బాయికి ర్యాంక్ బాగా రావాలి. వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు కోరికలు కోరుకుంటూ ఉంటారు. ఈ కోరికలు ప్లాన్లు వచ్చి ఎప్పుడు దేవుడి దగ్గర కూర్చొని, స్వామి నేను నీ దగ్గర గంట సేపు కూర్చున్నాను, దాంట్లో 2 నిమిషాలు నేను పూర్తిగా కేంద్రీకరించగలిగాను, రేపు 4 నిమిషాలు కేంద్రీకరించేట్టు నాకు అవకాశం ఇవ్వు అని అడిగామా? అడగలేదుగా. అండి అది అడగమండి. అదే కదా, నా మనసు నీ మీద, నేను ఏ పని చేసినా నా మనసు నీ మీదే లేనిపోయి ఉండేట్లుగా నాకు నువ్వు అవకాశం ఇవ్వు, నాకు నువ్వు అనుగ్రహించు అని అడిగామా? అడగలేదు సార్. అడగలేదు, అడగము. అది ఈ ఉన్న స్థితి నుంచి మనం పై స్థితిలోకి వెళ్ళాలి అంటే దానికి కావాల్సిన ప్రయత్నం మనం చేయాలి కదా. డబ్బు సంపాదన, కోటీశ్వరులు అవ్వాలి, ఇంకా పెద్ద సంపాదించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావా లేదా? చేస్తాం సార్. చేస్తున్నాం కదా. మరి అదే ప్రయత్నం నువ్వు పుణ్యము మోక్షము కావాలి, మళ్ళీ జన్మ అనేది ఉండకూడదు అనే ఆలోచన నీకు ఉన్నప్పుడు నువ్వు మరి భగవంతుడి దగ్గర అది ఎందుకు అడగవు? మనకు తెలియదు, అది తెలుసు అడగాలని. కానీ మనం ఉన్న సందర్భము, పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులకు అదే ముందు వెంటనే అటెండ్ అవ్వాల్సిన కార్యక్రమం అది కాబట్టి మనం దాన్ని అడుగుతాం. సరే, ఈ కోరికలు అనేది విషవలయం, ఆ చక్రం తిరుగుతూనే ఉంటది కాబట్టి ఆ జరిగిన దాంట్లో వాళ్ళు మనం అందులో ఒకదాని తర్వాత ఒకటి అడిగే అవకాశం మనకు ఉండదు. అది భగవానుడి దగ్గరికి వచ్చింది. ఇవన్నీ ఎందుకు అంటే భగవంతుడికి అర్జునుడు అడుగుతాడు, ఇవన్నీ ఈ పాపకర్మలు ఇవన్నీ కావాలని చేసేవాళ్ళు, ఇవన్నీ అవసరం చేయకూడదు అనుకుని కూడా దాని వైపు లాగబడేవాళ్ళు ఎందుకు లాగబడతారు అంటే ప్రశ్న అడిగితే దానికి సమాధానం భగవానుడు ఇక్కడ చెప్తాడు 30 ఏళ్ళలో. చదవండి. శ్రీ భగవానువాచ
काम एष क्रोध एष रजोगुणसमुद्भवः महासेनो महापाप्मा विद्येनमिह वैरिणिम्. భగవంతుడు ఏమని చెప్తున్నారంటే, ఏషః నీవు అడిగిన ఈ హేతు అంటే ఈ కారణం ఏదైతే ఉందో, రజోగుణ సముద్భవ, రజోగుణం వలన పుట్టినది. కామః కామము, ఏష ఇది ఈ కామమే, క్రోధ క్రోధముగా పరిణమించుచున్నది, మహాసనః తృప్తి పొందనది, దీనికి తృప్తి అనేది ఉండదు, మహాపాపమునకు కారణభూతం అయ్యున్నది. కావున హేనం ఈ కామమును ఇహ ఈ మోక్ష మార్గమందు వైరిణం శత్రువుగా తెరుము. వీడిని విద్ధి అంటే తెరుము అని చెప్తున్నాడు. ఓ అర్జున, నీవు అడిగిన ఈ హేతువు, ఈ కారణం, నువ్వు అడిగింది ఇవన్నీ పాపకర్మల వైపు ఎందుకు వాళ్ళు ఆకర్షింపబడుతున్నారు, వాళ్ళు తోయబడుతున్నారు అందులోకి అని చెప్పి నువ్వు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో, దానికి కారణం రజోగుణం వలన పుట్టింది. అదే రజోగుణం వల్ల పుట్టింది ఏంటి? కామము. కామం అంటే కోరిక. ఈ కోరిక ఏదైతే ఉందో అది తీరకపోతే నీకు కోపంగా మారుస్తుంది. ఆ కోపం ఎక్కడి నుంచి విచక్షణ పోతే, మనం అనుకున్నాం 62, 63 శ్లోకాలు 2వ అధ్యాయంలో 8 రకాలైనటువంటిది విషయం మీద మనకి ఆలోచన, వాంఛ, కోరిక తీరకపోతే కోపం తీరకపోతే ఆ కోపంలో విచక్షణ కోల్పోవటం, మనం మర్చిపోవటం, నాశనం. ఇదంతా మనం 8 స్టెప్స్ మనం చూసాం. అట్లాంటిది ఈ కామం అనేది క్రోధంగా మారుతుంది. అక్కడి నుంచి ఇంకొక విషయం ఏంటంటే, ఈ కోరిక అనేది ఎంత అనుభవించినా తీరదండి, తృప్తి ఉండదండి. ఈ కోరిక అనేదానికి మనం ఎంత అనుభవించినా తృప్తి ఉండదు. డబ్బు సంపాదించడం అనేటువంటి కోరిక కామంలో పడితే 1,00,000 సంపాదించి చాలనుకుని మొదలుపెట్టిన వాళ్ళు ఇంకా 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 అని చెప్పి మనం సంపాదిస్తూనే ఉంటాం. తృప్తి అనేది ఉందా? మనిషికి తృప్తి అనేది ఉంటే ఇవన్నీ ఎందుకుంటే తృప్తి లేదండి, అసహ్యం కదండి మనకు కదా. తృప్తి అనేది లేదు కాబట్టి ఇది ఈ తృప్తి లేకపోవటం అనేది మనని ఇంకా ఇంకా పాపాలు చేయటానికి మనని ప్రేరేపిస్తోంది. ఈ మహాపాపాలని మన దాంట్లోకి కారణభూతం అవుతుంది. కావున ఇది ఈ కోపం అనేది, రజోగుణం అనేది మనకి మోక్ష సాధనకి ఇది ఒక అడ్డంకి అని చెప్తున్నాడు. ఇది స్వామి గారు, నువ్వు దేనికి వాళ్ళందరూ లాగపడతారు దీంట్లోకి అంటే, ఈ కోరిక అనే దాని వలన కోరిక అనేది వస్తుంది, వాంఛ అనేది వస్తుంది. ఆ విషయ వాంఛల మీద కోరికలు వచ్చినప్పుడు దాని మీద తీరకపోతే కోపాలు వస్తాయి. కోపాల నుంచి రకరకాలైనటువంటి పరిస్థితులు వస్తాయి. వీటన్నిటికీ రజోగుణం కారణము. కాబట్టి దాని వలన వీళ్ళందరూ ఇవన్నీ చేస్తారు అని చెప్పు. రజోగుణం అంటే ఏంటి? మనకు తెలుసు కదా, 3 రకాల గుణాలు ఉన్నాయి. ఏంటవి? సాత్విక, రజోగుణ, తమోగుణము, సత్వగుణము, తమో, రాజో, సాత్విక, నిర్గుణం. నిర్గుణం 3. రజోగుణము, సత్వగుణము, తమోగుణము. ఇది ఈ 3 రకాలు ఉన్నాయి. ఈ 3 మార్గాలు, ఈ మోక్ష మార్గాలు మనం ఈ రజోగుణం అనే దాంట్లో మనం అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూడాలి. సత్వగుణము, రజోగుణము, తమోగుణం. సత్వగుణం అంటే మంచిగా సాఫ్ట్గా అంతా సుఖంగా ఉంటాయి. రజోగుణం అంటే ఏంటి? తమోగుణం అంటే ఏంటి? ఇప్పుడు రజోగుణం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అంటే ఏంటి చెప్పండి. అగ్రెసివ్ గా ఉండడము, కోపము, అది ఇది ఎక్కువ అటెంప్ట్ అవ్వడము, అంత ఆశ అలాంటి అంతా రజోగుణం సార్. చేసేదానికంటే ఎక్కువ చేయడం. అహంకారం, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నేనే గొప్ప, నేను పట్టి దానికి ఇంక నేను చేసిందే కరెక్ట్, నాదే కరెక్ట్ అని అహంకారంగా అన్ని, ఇంక నాకన్నా గొప్ప వాళ్ళు ఎవరున్నారు
అనే అహంకారం. ఇంకా పాపం పుణ్యం ఆలోచించరు. ఇంకా అహంకారంతో ఏ పని చేసినా చేస్తా ఉంటారండి. ఇంకా గంగాభవాని గారు, లలిత, అంతేనేనండి, నాలమాచి. అలాగే చెప్పారండి. ఉమ్, పాపం, ఆవేశం, ఎవరి మీద ఉమ్, అరిచేయటం, ఇవన్నీ ఉమ్, రజోగుణం మీద స్పీడ్ అయిపోవడం రజోగుణమే కదండి మరి. ఉమ్. ఇతల మీద గట్టి గట్టి అరటాలు అవన్నీ అదేనండి. ఉమ్. కరణం గారు. అసూయతోటి, ద్వేషంతో. రజోగుణము అనేది దీంట్లో అవసరమా అక్కర్లేదా? అసలు మనిషి అనేవాడికి రజోగుణం ఉండాలా అక్కర్లేదు? అక్కర్లేదు సార్. ఉండాలి సార్, కొంచెం లేకుంటే బద్ధకం అయిపోతుంది కదా, ఏ దాన్ని చేయకుండా ఉండిపోతాం. అది రజోగుణం లేకుండా ప్రశాంతంగా నడవదండి. ఉండాలి. ఉమ్? రజోగుణం నేనేమో లేకుండా వద్దంటున్నాను నడవదండి. సార్, కొంత ఉండాలంటున్నారు మన వాళ్ళు. అన్నీ సమంగా ఉండాలండి. ఏది లేకపోయినా మళ్ళీ అది కూడా మళ్ళీ ఇదే లోపమేనా? అది కూడా లోపమే. లోపమేనండి. ఎక్కువ లేకుండా సమంగా ఉంటే చాలు. మితంగా ఉండాలి, ఎంతవరకు మితం. అవసరమో అంతవరకు. అతి ఉండకూడదు. సార్ మీరేమంటారు? నేనేమంటలేదు, మీరు అన్నదాన్నే నేను సార్ అనండి సార్, మీరు కూడా ఏదో ఒకటి అనండి సార్. రజోగుణం అనేది దానికి రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి ప్రేరేపణ, ఇన్స్పిరేషన్స్, చైతన్యం, యాక్టివిటీ, ఆకాంక్ష సాధించడానికి, తర్వాత అభిలాష, దాని మీద కోరిక. ఈ అన్ని లక్షణాలు రజోగుణంలో ఉంటాయి. అంటే ఇది మనిషి ఎప్పుడు ఏదో పని చేయటానికి ప్రేరేపింపజేసేది రజోగుణం. అది ఏ పని చేయకుండా ప్రేరేపించకుండా మనకి ఒక లక్ష్యం అనేది లేకుండా, సాధన లేకుండా కూర్చోబెట్టం. మన ఎప్పుడు కూడా దాన్ని ఏదో ఒక దానికోసం మనం ముందుకు తోస్తూ ఉంటాం. దానికి ఉన్న లక్షణాలు ఏంటంటే అసలు కర్మ, ఆసక్తి. కర్మ అనేది ఏ పైన చేయాలి అనేటువంటి ఒక సార్ బలమైన ముందు కోరిక. రజోగుణం గురించే చెప్పండి సార్, అన్ని చెప్పేసే మాకండి సార్. రజోగుణం గురించే చెప్తున్నాను నేను. ఓకే, రజోగుణంలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయా? ఆ, మనకు తెలియంది అందుకనే ఇప్పుడు రజోగుణం అని వచ్చింది కాబట్టి అసలు రజోగుణం అంటే ఏంటి అని చెప్పి తీశాను. ఓకే ఓకే. తీసిన దాంట్లో నాకు ఎందుకంటే ఎక్కడో ఒక ప్రవచనంలో మనిషి అనేవాడికి రజోగుణం అనేది కూడా ఉండాలి, అది చెడు కాదు అని ఒక చోట ఎక్కడ నేను అయితే మన వాళ్ళు ప్రవచనంలో చెప్పింది విన్నా. కరెక్టే సార్, మన వాళ్ళు చెప్పింది కరెక్టే. మీరు ఉండాలి చెప్పింది కొంత కరెక్టే, మితంగా. మీరు చెప్పింది కరెక్టే, వాళ్ళు చెప్పింది కరెక్టే. అయితే మనకి అతి సర్వత్రా వర్జియేత్ అని చెప్పి ఒక సామెత ఉంది మనకి. అతి అనేది ఎక్కువ చేస్తే ఎక్కడికి వెళ్ళినా అది మనకి నష్టము చేస్తుంది అని. అతి అనర్థదాయకం. అతి అనర్థదాయకం. దాన్ని అతి సర్వత్రా వర్జియేత్. ఎక్కడైనా సరే అతి అనేది ఎక్కడ చేసినా ఏ సందర్భంలో చేసినా దానివల్ల కష్టాలు వస్తాయి అని. అది ఇక్కడ కూడా రజోగుణంలో కూడా నీకు ఒక మనం చెప్పిన లిమిట్ వరకు బాగానే చెప్పారు ఇందాక, ఏదైనా సమానంగా ఒక స్టేజ్ వరకు ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదైనా సాధించాలన్నా, ఏదైనా మనము కష్టపడాలన్నా, ఏదన్నా కూడా దానికి వెనకుండి మనం ముందుకు దోసేది రజోగుణం. మనకి ఏ పని చేయాలనేటువంటి ఆసక్తి కలగజేసినా, ఆ పని చేసేటువంటి ప్రేరణ పొందించి ఆ పని మనం పూర్తి చేసినా ఇవన్నిటికీ రజోగుణం కారణం. అట్లాగే అహంకారం చేసిన తర్వాత నేను కాబట్టి ఈ పని చేశాను, ఇంకొకటి వల్ల అయితే అవడయ్యేది అవదు అని చెప్పని మనం అనుకుంటాం చూసారా, అది అహంకారం. చెప్పుకోవటం, నేను చేశాను చూసావా అని చెప్పి, అది కూడా రజోగుణమే. తర్వాత అశాంతి, ప్రశాంతంగా కూర్చోలేడు ఒక చోట, ఎక్కడ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు. ఈ సుఖమా ఆ సుఖమా, లేకపోతే ఈ సినిమాకి వెళ్దాం ఆ సినిమాకి వెళ్దాం, లేకపోతే ఈ హోటల్లో తిందామా ఆ హోటల్లో తిందామా, లేకపోతే పటాయా వెళ్దామా, థాయిలాండ్ వెళ్దామా, ఇండోనేషియా వెళ్దామా, యుఎస్ వెళ్దామా. వీడికి ఖాళీగా ఉండదు, బుర్ర ఖాళీగా ఉంచలేదు. సో పోటీతత్వం, దీంట్లో కాంపిటీషన్.
నేనే గెలవాలి అని పోటీ పడి పరిగెట్టి గెలిచేంత వరకు నిద్రపోదు. ఇన్ని రకాలు ఉంటాయి అన్నమాట. దానివల్ల వచ్చే ప్రభావం ఏంటి అంటే ఈ 3 రకాలు 4 రకాలు: కర్మ, అహంకారం, అశాంతి, పోటీత. దీనివల్ల మనకు ప్రభావం ఏం జరుగుతుంది అంటే ఈ రజోగుణం అనేది కనుక లేకపోతే సృష్టి పురోగతి అనే ఉండవు. నీకు ఆ అభివృద్ధి, కాంక్ష, కోరిక చేయాలి అనేది లేకపోతే నువ్వు పని చేయవు కదా. అప్పుడు అభివృద్ధి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అట్లాగే వ్యాపారం చేయాలన్నా, ఏదైనా నిర్మాణాలైనా, సృష్టి అయినా, ఏదైనా సరే వీళ్ళందరూ ఈ వ్యాపారవేత్తలు కానీ, నాయకులు కానీ, మనం కానీ, ఎవరైనా మనందరం కూడా ఈ గుణం ఉన్నవాళ్ళమే. ఈ ఈ అది రజోగుణం అనేది, పోటీ అనేది, పరిగెత్తడం అనేది, సాధించాలనేటువంటిది ఇప్పుడు ఒక్కొక్కళ్ళ లెవెల్లో ఒక్కొక్కడికి ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు, ఆయన్ని జైల్లో పెట్టారు వాళ్ళ అమ్మాయి పెళ్ళప్పుడు. జైల్లో పెడితే దాని మీద ఆయనకి ఆవేశం వచ్చింది, క్రోధం వచ్చింది, దాన్ని లోపల పెట్టుకున్నాడు, సాధించాలి అని పెట్టుకున్నాడు, పెట్టుకొని చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అదే కనుక ఆయన జైల్లో పెట్టి ఉండకపోయి ఉన్నట్టయితే బహుశా ఆయన అసలు ఇంత అగ్రెసివ్ పాలిటిక్స్ లోకి వచ్చేవాడు కాదేమో. అదే కేసీఆర్ గారు ఉన్నాడు, కేసీఆర్ గారికి మినిస్ట్రీ ఇవ్వలేదు, మినిస్ట్రీ ఇవ్వకుండా స్పీకర్గా ఇచ్చారు అసెంబ్లీలో. నువ్వు ఇచ్చేదేంటి నాకని చెప్పి ఆయన కోపం వచ్చింది. సాధించగలిగారు, పోట్లాడారు, బయలుదేరారు. పార్టీ పెట్టారు, తెలంగాణ తెచ్చారు. మొత్తానికి ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఆయనకి ఆ రోజు మినిస్ట్రీ ఇచ్చినట్టయితే ఈ స్టేట్ విడిపోయేది కాదేమో. ఇట్లా ఈ రజోగుణం అనేది పురోగతి, అభివృద్ధి సాధించాలి అంటే అది ముఖ్యం అన్నమాట. అట్లాగే ఈ బంధాలు, ఈ ప్రాపంచికమైనటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో, ఈ అనుబంధాలు, మనము, మనవాళ్ళు, మనంతా, ఇది దాని మీద కూడా దానికి ఎక్కువ కంట్రోల్ చేసుకుంటుంది ఉంటుంది అనమాట. సంసార చక్రంలో మనని ఆ చక్రంలో అది బంధించేస్తుంది, బయటికి రాని. ఈ 2 ప్రాథమికమైన లక్షణాలు దానికి. ఇకపోతే వాళ్ళ ఆహారం కూడా వాళ్ళకి మన కారం, ఉప్పు ఇవన్నీ ఎక్కువ తింటారు, మసాలాలు. ఎందుకంటే వాళ్ళకి లోపల నుంచి ఆ జ్వాల రావాలంటే ఇవన్నీ తింటారు వాళ్ళు. సార్ ఒక డౌట్, అవి తింటేనే రజోగుణం అవుతుందా? రజోగుణం ఉంటే అవి తినాలని రజోగుణం ఉండటం వలన తింటారు. అది మనం పరిగెట్టాలి అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఏవేవి ఎలా కావాలో వ్యాపారంలో మనకు ఆ కోరిక అటువంటి ఆ జ్వాల లోపల నుంచి రగలించాలి అంటే ఇవన్నీ వస్తాయి. వీటి వల్ల అవుద్ది. ఇప్పుడు మందబుద్ధిగా కొంచెం డల్గా ఉండే వాళ్ళకి మిరపకాయ పెట్టి తిన్నారు, వాడు కొంచెం యాక్టివ్ అయిపోవచ్చు. కారం తింటే, స్వీట్లు తిన్నారనుకోండి మందంగా పడుకుంటారు. మసాలాలు తిన్నారనుకోండి వాడికి ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది. అందుకని సాత్విక ఆహారం తినేవాడికి ఈ ఆహారం తినే వాళ్ళకి తేడా ఉంటుంది. వాళ్ళు ఉన్నంత అగ్రెసివ్ వీళ్ళు ఉండరు. అది రజోగుణం గురించి. మనకి కోరికలు అనేవి ఎట్లా పుడతాయి? నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా ఇది ఎక్కువ, ఈ కోపము ఇది అంతా ఎక్కువ ఉంటుంది. అదే మరి ఉంటాయి అనేది అదే మరి. అందుకని ఈ రజోగుణం అనేది ఇటువంటి విషయాలన్నిటి మీద దీన్ని మనకి పరిగెట్టించి మనకి చేస్తుంది. దానివల్ల మనిషి ఈ వాటిలో ఇరుక్కుంటున్నాడు అని చెప్పారు. ఇంకా దీని మీద ఇంకా చాలా ఉంది. ఇవాళ అసలు రజోగుణం అంటే ఏంటో తెలుసుకున్నాం కాబట్టి ఈ రజోగుణం వల్ల వచ్చేటువంటి ప్రభావం ఏంటి, దానివల్ల ఎఫెక్ట్స్ ఏంటి, దాంట్లోంచి మనం ఎట్లా బయటకు రావాలి, దీంట్లో అది మళ్ళీ మనం రేపు దాంట్లో చూద్దాం. ఇవాళ టైం అయిపోయింది కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా మీరు యాడ్ చేస్తే చార్జ్ చేయండి. యాడ్ చేయడానికి ఏం లేదు సార్ వీటిలో. ఎందుకు ఉండదండి?
మనిషి అనేవాడికి ఈ పాప 3 రకాలైనటువంటి వ్యక్తిత్వాలు, అదేంటి పూర్తిగా జ్ఞానులు, బలవంతంగా ముముక్షువులు, బలవంతంగా పాపాలు చేసుకుని చేయాలని ఆలోచన లేకపోయినా దాంట్లోకి వెళ్ళేవాళ్ళు పాపకర్మలు. ఈ 3 రకాలైన నుండి మనకి ఇష్టం లేకపోయినా తప్పని తెలిసినా కూడా మనం ఎందుకు ప్రేరేపింపబడతాం ఆ పని చేయటానికి అంటే దానికి కారణం రజోగుణం. రజోగుణం అనేది మనకి మైండ్లో దాన్ని ఏమంటారు, డోపమైన హార్మోన్సా సార్? అవును, అవును సార్. దాన్ని మన మైండ్లో రిలీజ్ చేసినప్పుడు ఎక్కువగా మనకి ఆ రజోగుణం అనేది ప్రేరేపింపబడుతుంది. ప్రేరేపించినప్పుడు మనకి ఇవన్నీ 2 రకాలు. ఒక స్టేజ్ దాటేంత వరకు రజోగుణం బాగానే ఉంటుంది. దాన్ని దాటిన తర్వాత ఆ ఎక్స్ట్రాలకు వెళ్ళినప్పుడు దానివల్ల మనకి అశాంతి, ఆవేశాలు, అహంకారాలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఏదైనా కూడా దాని హద్దుల్లో ఉన్నంత వరకు తప్పులేదు. ఇప్పుడు మునులు ఋషులు అందరూ సాత్విక గుణంలోనే ఉంటారా సార్? అవును, ఎక్కడున్నారు? లేరు కదా. విశ్వామిత్రుడు, దుర్వాసుడు వీళ్ళందరూ కోపాలు ఎక్కువ కదా. అవును, అదే మళ్ళీ మళ్ళీ వశిష్ఠుడు వీళ్ళందరికీ సాత్వికంగా ఉంటారు. వాళ్ళ కోపాలు ఉండవు. అత్రి మహర్షి, వశిష్ఠుడు ఇట్లా ఈ రకాల వీళ్ళందరూ ఉన్నారే, వీళ్ళందరికీ అగస్త్యుడు వీళ్ళకందరూ కోపాలు ఉంటాయి. దాన్ని వాళ్ళని చూపించారు, వీళ్ళని చూపించారు. సార్ వాళ్ళ దగ్గర కూడా రజోగుణం ఉండబట్టే కదా మహర్షులు అయి ఉంటారు సార్. రాజేషులు, అంతే కదా మరి. మహర్షులు సాధించాలి. మనం ఇంతే అనుకుంటే గొప్పవాళ్ళు అయ్యేవాళ్ళు కాదు. లిమిట్గా ఉండబట్టి ఎదగాలి, మంచిగా తపస్సు చేయాలి, జ్ఞానులం కావాలి అనే ఆలోచన ఉండబట్టి ఎదిగారు. అంతేగా. ఆ కాంక్ష అనేది మనం చేరాలి, మోక్షప్రదానికి చేరాలి, ఆ మోక్ష ద్వారాలు చేరాలి, మనం స్వర్గానికి వెళ్ళాలి, వైకుంఠానికి వెళ్ళాలి మరక మంచిదే. ఇలాగా రజోగుణం కూడా మంచిదే, చెడు కాదు. ఏ గుణమైనా అది దాటినప్పుడు, హద్దులు దాటినప్పుడు చెడు. ఆ కోరిక అనేది హద్దులు దాటకుండా అన్నంత వరకు ఓకే. సరే, ఈరోజు క్లాస్ బ్రీఫ్ గా ఎవరైనా? ధనలక్ష్మి గారు. మీరే చెప్పండి మేడం. మీరు చెప్పండి, బాగుంటది. మరొక మంచిది అని చెప్పిస్తారు. అదే కదా సార్. అంతా బాగుంది, బాగా చెప్పారండి, బాగా అర్థమైనవి. అంతేనండి, అహంకారం అయినా ఏదైనా ఎక్కువ కాకూడదు, ఎక్కువైతే వినాశనం. ఇంకంతే, లిమిట్ లో ఉండాలి ఏదైనా. అందుకనే మాంసాహారాలు అవి తినకూడదు, అహంకారం పెరుగుతుంది, ముందు మానేయండి అని ధ్యానం చేసే వాళ్ళు చెప్తా ఉంటారండి. ఉప్పు కారాలు ఎక్కువైతే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే కోపం పెరుగుతుంది, కోపం పెరిగితే అనర్థాలు వస్తాయి. అనర్థాలు వస్తాయి అన్ని. కాదు సార్, శాకాహారం అందరు తీసుకుంటే మంచిదే సార్. కొంతమంది మాంసాహారం తీసుకుని శాకాహారం తీసుకునే వాళ్ళ మీద కొట్టడానికి వస్తారు కదా సార్. అందరూ తినాలి లేదా అందరూ మానేయాలి. శాకాహారం తీసుకున్న వాళ్ళ తత్వాన్ని బట్టి కోపాలు అయ్యి, అహంకారం, రజోగుణం మసాలాలు, ఉప్పు కారాలు మాంసాహారంలోనే వేసుకోవాలని లేదు, శాకాహారంలో కూడా వేసుకుంటారు కదా. వాళ్ళ అంతర్గుణాన్ని బట్టి ఉంటాయి సార్. ఏదైనా నిజానికి చాలా మంది పాస్టర్స్ కదా, క్రిస్టియన్స్, స్కూల్ కరస్పాండెంట్స్ ఉంటారు కదా, అసలు వాళ్ళని చూస్తే ఎంత ప్లెజెంట్ గా ఉంటారంటే వాళ్ళు డైలీ నాన్ వెజ్ లేకుండా మాక్సిమం భోజనం చేయరు, కానీ సాత్వికానికి మారు రూపమా అన్నట్టు అంత ప్లెజెంట్. వాళ్ళ ఫేస్ చూడగానే మనం ఒక కూల్ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతాం అన్నంత ప్లెజెంట్ గా ఉంటారు వాళ్ళు. కొంతమంది ఫాస్టర్స్ కూడా కొంతమంది అలా ఉండొచ్చేమో. అలా ఉంటది. మనము వెజిటేరియన్స్ అని చెప్పుకున్నా ఏదనుకున్నా గుణగణాలు అనేవి వాళ్ళ తత్వాన్ని బట్టి వాళ్ళ జన్మ తరహాగా ఉంటది, కానీ అందరూ ఒకేలాగా నాన్ వెజ్ తింటున్నారని వాళ్ళు క్రూరంగా ఉన్నారని ఆహారాన్ని బట్టి కాదు అంటారు. ఓకే, అది కూడా కనిపిస్తుందా అంటే నిజానికి వాళ్ళు పెరిగిన వాతావరణము అండ్ అదే పాకిస్తానీస్ కానీ అదర్ కంట్రీస్ వెర్షన్స్ లో చూసుకున్నా వాళ్ళు క్రూయల్ గా ఉంటున్నారు, క్రూరంగా అంటే
వాళ్ళు పెరిగిన వాతావరణము, అట్మాస్ఫియర్ అండ్ వాళ్ళకి పుషప్ చేయడము చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసినవి సన్నివేశాలు, సందర్భాలు మాత్రము వాళ్ళని మార్చుతున్నాయి. కానీ ఆహారం అనేది పూర్తిగా ఉంది. ఆహారం యొక్క ప్రభావం ఆహారం చాలా ఉన్నప్పటికీ కూడా ఒక కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ అది, అంతే, మొత్తమే అది దానివల్ల కాదు. అది సార్ అవును అంతే. ఇక రజోగుణం అయితే మాత్రం ఇప్పుడు మనందరం కూడా రజోగుణ తత్వంతో ఉంటాం. ఉదయాన్నే గట్టిగా టిఫిన్ టీ సెక్షన్ లో ఎవరైనా పై వాళ్ళు వచ్చి అదర్వేర్ ఏదో ఒక 5 minutes ప్లెజెంట్ మూడ్ లో మనం ఏదైనా బయటికి రమ్మన్నారంటే అప్పుడు కనబడుతుంది మనలో రజోగుణం. పిల్లలకి, ఫ్యామిలీ మెంబర్స్ కి, అక్కడ వచ్చిన అదర్స్ కి మనలో ఉన్న రజోగుణాన్ని వాళ్ళు చూడగలుగుతారు అనమాట. ఇప్పుడు కానీ పొద్దున్నే అది లేచి సార్ సార్ చెప్తూనే తనలో ఉన్న రజోగుణాన్ని ఎంత గుర్తించిందో అర్థమవుతుంది సార్. అది చూడండి ఎంత హ్యాపీగా చెప్తుంది. కాదు అంటే అందరికి మేబీ స్కూల్ కి వెళ్ళే పిల్లలు ఉన్న పేరెంట్స్ తల్లి దగ్గర ఉండదు రజోగుణం. అది ఇప్పుడు మనం కూడా 5ంటికి వచ్చి కూర్చుని ఏదో నేర్చుకోవాలి, వినాలి అనేదాన్ని కూడా రజోగుణంలో ఒక భాగమే. అవును సార్, ఏదైనా మిస్ అవుతాం, టైం అవుతుంటే ఏదైనా చేయాలని ఉంటే ఏదైనా ఉందనుకోండి, అప్పుడు కూడా అబ్బా క్లాస్ అయిపోతుంది ఏంటి అన్నట్టుగా అలా వచ్చేస్తుంటది. అది కూడా రజోగుణంలో భాగమే. అది ఉండబట్టే కదా 6:30 సార్ క్లాస్ వింటున్నాము, తెలుసుకోవాలి, 6:30 అయింది అనుకోండి, నేర్చుకోవాలి. 6:30 తర్వాత 6:35 అవుతుంది, ఇంకా క్లాస్ ఇది అశాంతి అనమాట. రజోగుణంలో రెండో పార్ట్లోకి వెళ్తాం అనమాట. ఆ టైం దాటిపోతే అట్లా ప్రతి దాంట్లోనూ ఉంటది అది. ఆఫ్ చేస్తున్నా, రికార్డింగ్ ఆపేస్తున్నా.